జేఎన్యూ వివాదంలో అసలు గుట్టు బయటపడింది. కన్నయ్య కుమార్తో సహా కొంతమంది విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేశారంటూ ప్రచారంలోకి వచ్చిన వీడియో ఫేక్ అని తేల్చింది హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్. కన్నయ్య మాట్లాడినట్లుగా ఉన్న కామెంట్స్ అతనివి కావని తేలిపోయింది. ఆడియో, వీడియో టేప్లను పరిశీలించిన ట్రూత్ ల్యాబ్స్ వాటిని ఢిల్లీ పంపించింది. మొత్తం 7 టేప్లను పరిశీలించిన నిపుణులు వాటిలో 2 నకిలీవని తేల్చారు. ఉద్దేశపూర్వకంగానే కన్నయ్య మాట్లాడినట్లు కొన్ని కామెంట్స్ను జోడించారని చెప్తున్న ట్రూత్ ల్యాబ్ చీఫ్ గాంధీతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జేఎన్యూ వివాదంలో అత్యంత కీలకంగా మారిన టేప్స్ని హైదరాబాద్లో ట్రూత్ ల్యాబ్స్కి ఢిల్లీ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇక ట్రూత్ ల్యాబ్స్ మొత్తం వాటిని పరీక్షించి తిరిగి అందులో ఉన్న నిజాలేంటి, దాంట్లో ఉన్న ఫేక్ ఏంటి అనే దానిపైన ఒక రిపోర్ట్ని కూడా ఢిల్లీ గవర్నమెంట్ పంపించింది. ప్రస్తుతానికి ట్రూత్ ల్యాబ్ చీఫ్ అయిన గాంధీ గారు మనతో ఉన్నారు. సరే చెప్పండి, ఢిల్లీ గవర్నమెంట్ మీకు ఎన్ని టేప్స్ పంపించింది, దాంట్లో ఎన్ని నిజమైనవి? సో ఢిల్లీ గవర్నమెంట్ 7 టేపులు పంపించారు. వాటిని ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇచ్చేసాము. రిపోర్ట్లో 5 టేప్స్ కరెక్ట్గానే ఉన్నాయి. మిగిలిన 2 టేప్స్ మాత్రం ట్యాంపరింగ్ చేశారు. అంటే ఎడిట్ చేసి దాన్ని వీడియోని ఎక్కడెక్కడ స్లైస్ చేసి వాయిస్ యాడ్ చేశారని చెప్పి ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం. ఆడియో వీడియో 2 బోత్ ట్యాంపర్ చేస్తారు, ఓన్లీ ఒక ఆడియో ఒకటేనా? ఇప్పుడు వాయిస్ యాడ్ చేయాలంటే వీడియోని ఎడిట్ చేసి వాయిస్ యాడ్ చేస్తారు అంతే. సో దట్ మీన్స్ ఎడిటింగ్ ఈజ్ డన్ ఫర్ బోత్ ఆడియో అండ్ వీడియో. ఢిల్లీ గవర్నమెంట్ పంపించే టేప్స్ అవి సోషల్ మీడియా తీసుకున్నాయా లేకుంటే ఒరిజినల్ టేప్స్? అవి సోషల్ మీడియా నుంచి చేశారు, ట్విట్టర్లోంచి చేశారు, అదే యూట్యూబ్ నుంచి. బట్ మాకు పంపించింది మాత్రం మేము ఒరిజినల్ టేప్స్, మాకు సోర్స్ మాకు ఇంపార్టెంట్ కాదు, మీరు హార్డ్ కాపీ పంపని చెప్పాము. అంటే సాఫ్ట్ కాపీ ఇన్ సిడీ ఫామ్ పంపించారు మాకు. అది మీరు పంపించిన ఆడియో వీడియో దాన్ని టెక్స్ట్ రూపంలో పంపించారా లేకుంటే అది టెక్నికల్ రూపంలో మనకు ఫార్మాట్ ఉంటుంది కదా, సిడీలో పంపించారు, కాంపాక్ట్ డిస్క్లో పంపించారు. మిగతా దానికి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా మళ్ళీ చేస్తారు? ఫర్దర్ రిపోర్ట్ మమ్మల్ని అడగలేదు. ఇంకా ఐ కాంట్ సే ఎనీథింగ్. అంటే వాళ్ళు అడుగుతారు లేదు, మనకు తెలియదు, వాళ్ళు అడగలేదు. అయితే ఢిల్లీ గవర్నమెంట్ పంపించిన 7 టేపుల్లో 2 పూర్తిగా ట్యాంపర్ చేశారని చెప్పి పోలీసు ఇక్కడ ట్రూత్ ల్యాబ్ నిర్ధారించింది. మిగతా టేస్ట్ సంబంధించిన రిపోర్ట్ కూడా పంపించాము. అయితే మిగతా సంబంధించిన విచారణ సంబంధించి అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ అడిగిన పక్షంలో తాము విచారణ జరుపుతామని చెప్పి ట్రూత్ ల్యాబ్ చీఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.